హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇసుక తుఫాన్ ఎలా వస్తుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇసుక తుఫాన్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఇసుకంతా గాలికి విపరీతమైన గాలులు వీస్తూ ఉంటాయి ఎడారిలో. ఆ గాలికి ఇసుకంతా గాల్లోకి లేస్తూ ఉంటుంది అనమాట. ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇసుక ఒక పెద్ద క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా స్టార్టింగ్ స్టేజ్ ఇది. ఈ స్టార్టింగ్ స్టేజ్లో విజిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంది. తర్వాత దాంట్ లోపలికి వెళ్తే ఇంకా అసలు ఏం కనిపించదు మనకి. మనం బయట నుంచి చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. పైన ఆకాశంలో చూడండి, బేజ్ కలర్ ఉంది చూసారా, అదంతా ఇసుక అనమాట. అది లేచి సిటీ మీద పడుతుంది కాసేపట్లో. చూడండి, మేము ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పుడు తుఫాన్ మా మీద లేదు. మేము తుఫాన్లోకి వెళ్తే కనుక ఏం జరుగుతుంది చూడండి, ఎట్లా వస్తుందో. ఒక క్లౌడ్ భూమి మీదకి వస్తున్నట్టు ఎట్లా వస్తుందో చూడండి. మనం చూస్తాం కదా మంచు తుఫాను, ఇలా అలాగే అట్లా వస్తుంది. మేము ఇంకా బయటే ఉన్నాం. లోపలికి వెళ్తాము, దాంట్లోకి ఎంటర్ అయితే కనుక ఏం కనిపించదు. వితిన్ సెకండ్స్లో పగలను చేస్తుంది ఇసుక తుఫాన్. అంత పవర్ఫుల్ అనమాట. ఆస్మా పేషెంట్స్ ఎవరు దీంట్లోకి వెళ్ళారంటే ఇంకా డెత్తే. చాలా డేంజర్ అనమాట. స్టార్ట్ అయింది చూడండి, కింద పడుతుంది ఇసుక మొత్తం. అయిపోయింది చీకటి. ఇప్పుడు దాకా మేము వెళ్తురులో ఉన్నాం కదా, వితిన్ సెకండ్స్లో ఎట్లా చీకటి అయిపోయిందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.